నీకే సంబంధమూ లేని ఈ కుటుంబం కోసం నీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డా. అక్కడ మా అందరి దృష్టిలో 10 మెట్లెక్కేశావు. ఒక తల్లి కడుపున పుట్టకపోవచ్చు గాని మాధురి నా సొంత చెల్లి లాంటిదండి. నా చెల్లి గురించి ఎవరు తప్పుగా అనుకున్నా ఊరుకోను. ఎవరు ఎదురొచ్చినా అడ్డుగా నిలబడిపోతాను. మీరు ఈ కుటుంబానికి అండగా నుంచున్న విధానాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. సంతోషంగా ఉంది. ఈ నిశ్చితార్థం అనుకున్న టైంకి అనుకున్నట్టుగా జరుగుతుంది. అక్క, ఏంటి భవాని, నీకింకా ఈ అమ్మాయి గురించి ఏవైనా అనుమానాలున్నాయా? లేవక్క. మరి ఇక్కడేం చేస్తున్నారు? పదండి. నాన్న ఏమైందన్నా? నాన్న ఏమైందన్నా? నాన్న వద్దురానా, నాన్న వద్దురానా, నాన్న వద్దురానా, నాన్న నాన్న వద్దురానా, నాన్న వద్దురానా, నాన్న నాన్న వద్దురానా. వదిలో. నీకేమైనా మతిపోయిందా? అప్పుడు ఎందుకు కొడతా ఉండవు? వీడు చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి. మీరు ఇంత కోపగించుకునేలా ఈయన ఏం తప్పు చేశారు మావయ్య? చెప్పండి, ఎంత కాపాడి కొడతా ఉండారు? చెప్పరా. నిన్ను నవమాసాలు మోసికన్న మీ అమ్మ నీతో 3 ముళ్ళు వేయించుకొని 100 ఏళ్లు కలిసి బతకాలని వచ్చిన నీ భార్య అడుగుతున్నారు కదా, చెప్పు. ఏ ఘనకార్యం చేసావో చెప్పు. నాకు తెలిసేనే కదా నాన్న నేను చెప్పడానికి. తీసుకొచ్చావు, కొట్టావు, ఇప్పుడు చెప్పు అని అరుస్తున్నావు. ఏం చెప్పాలి? నువ్వేం చేసావో నిజంగా నీకు తెలీదు? తెలీదు నాన్న. నువ్వు ఏ తప్పు చేయలేదు. చేయలేదు నాన్న, చేయలేదు. నువ్వు ఇలా చెప్పవురా. ఇంకొకసారి నా కొడుకు మీద చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోను బా. ముందు అబ్బోడు ఏం చేస్తున్నాడో చెప్పు. అది తప్పో కాదో నేను చెప్తా. ఎలా చెప్పాలి? మన కూతురు నలుగురిలో అవమానపడ్డానికి కారణం మన కొడుకే అని నీకెలా చెప్పాలి? మన కూతురు మెడలో ఆ హంతకుడు తాళి కట్టపోవడానికి కారణం మన కొడుకే అని నీకెలా చెప్పాలి? మన కూతుర్ని చంపడానికి ఆ హంతకుడిని దగ్గరుండి మరీ తీసుకొచ్చింది మన కొడుకే అని నీకు ఎలా చెప్పాలి? సొంత చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నీ కొడుకు గురించి ఏమని చెప్పాలి? చెప్పు, ఏమని చెప్పాలి? నేను నమ్మను బా, నమ్మను. నా కొడుకు ఎప్పటికీ అలాంటి పని చేయడు. నమ్మవా? రే, నువ్వు వాణ్ణి లోపలికి తీసుకుని రాలేదు. నేను చెప్పినంత అబద్ధమా? చెప్పరా మీ అమ్మకి. చెయ్, నీ తోడబుట్టిన చెల్లి పెళ్లి చెడగొట్టాలని నీకెలా అనిపించిందిరా? నువ్వేమో పెళ్లి చెడగొట్టాలని నీ చెల్లిని చంపాలని చూస్తుంటే ఆ కేదార్ జగదాత్రి దాని ప్రాణాలు కాపాడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి నా కూతురి పెళ్లి జరిపిస్తున్నారు. మాధురికి అన్న నువ్వు ఆ కేదారో అర్థం కావట్లేదు. కష్టాన్ని తెచ్చిన నువ్వు సొంతవాడివి అనుకోవాలా? కష్టాన్ని తీర్చిన వాళ్ళు సొంతవాళ్ళు అనుకోవాలా? చెప్పబ్బోడా, ఇలాంటి పని ఎందుకు చేశావో చెప్పు. నీ చెల్లెల జీవితాన్ని చేతులారా ఎందుకు నాశనం చేద్దామనుకున్నావో చెప్పు.
మీ నాయన చెప్తుంది నిజమేనా? నీ చెల్లి పెళ్లి జడగొట్టడానికే నీ ఇంట్లోకి తీసుకొని వచ్చుండవా? ఏంటండి అత్తయ్య అడుగుతుంటే అలా నుంచున్నారు? చెప్పండి, అసలు ఏమైంది? చెల్లి పెళ్లిని చెడగొట్టి రాక్షసుని చేస్తారు. ఇంకేం చెప్పాలి? వాడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడంటే నేనెందుకమ్మా లోపలికి తీసుకొస్తా? వాడు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. మాధురి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే గాని మళ్ళీ మామూలు మనిషిని కాలేనని బతిలాడితే వాడి బాధ చూసి జాలిపడి లోపలికి తీసుకొచ్చాను. వాడు చెప్పిన మాట నమ్మి తీసుకొచ్చాను గాని వాడింత మోసం చేస్తాడని నాకెలా తెలుసు? అయినా నా చెల్లి జీవితాన్ని నేనే నాశనం చేస్తానని ఎలా అనుకున్నారమ్మా మీరు? విన్నావా? నా కొడుకు మంచి మనసు, ఆ మంచి మనసు వల్లే వాడు మోసపోయాడు. కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోలేదు. నీ మాటలు నమ్మి నేను కూడా అబ్బోడు తప్పు చేశాడు అనుకున్నా. అబ్బోడా, నన్ను క్షమించు నాన్న. ఊరుకోమ్మా, నేను నిన్ను క్షమించడం ఏంటి? నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు నాకు. చిన్నదానికి మీరు ఆవేశపడి ఆయన మీద చేసుకున్నారు. రండి. యువరాజ్ మోసం ఎవరికీ అర్థం కావడం లేదు. పాపం ఆ కేదార్ ప్రేమ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని వాణ్ణి దూరం పెడుతున్నారు. నేను చేస్తున్న ఈ తప్పుకి ఆ దేవుడు ఎప్పటికీ క్షమించడు. తగ్గిపోతుంది. సామాన్యులుగా కనిపించే అసాధారణ మనుషులు మీరిద్దరు. కత్తికి కూడా భయపడిన ధైర్యం చూసా. ఈ ఇంటి పరువు కాపాడ్డానికి ఈ గౌరవం పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా చెల్లి పెళ్లి జరిపిస్తున్నావు. ఇది కేదార్ కుటుంబం వదినా. ఈ ఇంటి గౌరవం కోసం, ఈ ఇంటి వాళ్ళ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడ్డు. కొన్నిసార్లు బాగా తెలిసిన వాళ్ళలా ఉంటారు. ఇంకొన్నిసార్లు చూస్తే ఆ నవ్వు వెనుక, మీ మంచి వెనుక రహస్యాలున్నట్టు అనిపిస్తుంది. నా అనుకునే వాళ్ళు కష్టంలో ఉన్నారని తెలిసినా కూడా చూస్తూ ఉండలేను వదినా. ప్రాణం అడ్డేసైనా సరే కాపాడాలి అనిపిస్తుంది. ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే ఇవాళ నా చెల్లి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అది నా బాధ్యతక్క. ఏం పర్లేదు కదా కేదార్? పర్వాలేదక్క, పదన్నక్క వెళ్దాం. పద. బాబు రండి బాబు. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు, నిశ్చితార్థ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా. నేను పెట్టిన నిప్పు ఇంకా మండుకోవటం లేదండి. ఇంకాసేపు ఇలాగే వదిలేస్తే ఎంగేజ్మెంట్ అయిపోయేలా ఉంది. అదే జరిగితే ఆ జగదత్రిని ఏమీ చేయలేను. అమ్మా, అబ్బాయికి అమ్మాయికి ఉంగరాలు ఇవ్వండి. చరణ్, రింగ్స్ మార్చుకోండి.
ఆగ్రా ఆగ్రా. ఏమై ఉండదు వదినా? ఎందుకు ఆపమని చెప్పుండావు? భవానీ, నువ్వు చెప్పదలుచుకున్నదేంటో, నీ మనసులో ఉన్నదేంటో సూటిగా చెప్పు. ఏంటక్క అందరూ ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు? అసలు మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఏం జరుగుతుంది? క్షమించండి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆహా, మీరేమో మీకు అనుకూలంగా అన్ని భలే మర్చిపోతారమ్మాయి. ఎంగేజ్మెంట్ కి ముందే ఆ ల్యాండ్ తాలూకు పేపర్స్ మా చేతిలో పెడతామన్నారు కదా, ఏవి మరి? ఇప్పుడేమో ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మి మెల్లగా ఈ పెళ్లి జరిపించేద్దాం అనుకుంటున్నారా? భవానీ, భవానీ, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఆ, ఎప్పుడు మాట్లాడినా విషయం అయితే ఇదే కదక్కా. 4 గోడల మధ్య మాట్లాడడానికి, నలుగురి మధ్యలో మాట్లాడడానికి తేడా లేదా? ఇది నలుగురి మధ్యలో మాట్లాడాల్సిన విషయమా? అయ్యో పర్లేదు అఖిలాండేశ్వరి గారు. భవానీ గారు కరెక్ట్ టైంకి గుర్తు చేశారు. అయినా ఎంగేజ్మెంట్కి ముందే ఇస్తామని చెప్పింది మేమే కదా. ఈ గొడవలో పడిపోయి మేమే మర్చిపోయాం. ఇప్పుడే తీసుకొస్తాం. డాక్యుమెంట్స్ కనిపించట్లేదేంటి? ఏమైనట్టు? ఎవరు తీసుకున్నారు? నన్ను కాదని నన్ను దాటుకొని మాధురి ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఓసే జగదాత్రి, దీన్ని అడ్డు పెట్టుకొని నిన్ను బొద్దిన్ని అందరి ముందు అవమానించేలా చేయకుంటే నా పేరు నిషికానే కాదు. ఏంటండి, డాక్యుమెంట్ తెచ్చేదుందా లేదా? ఏంది బా, బీరువాలో ఉండే డాక్యుమెంట్స్ తెచ్చేదానికి ఇంతసేపా? అమ్మా కౌశికి, ఆ డాక్యుమెంట్స్ కనిపించట్లేదమ్మా. డాక్యుమెంట్స్ కనిపించట్లేదమ్మా. డాక్యుమెంట్స్ కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంది బా? యాడబెట్టుంటే ఆడనే కదా ఉంటుంది. దానికి ఏమన్నా కాళ్ళుండాయా నడుచుకుంటూ పోవడానికి? చెప్పానక్క, వీళ్ళు నాటకం ఆడుతున్నారు. మనకి ల్యాండ్ ఇచ్చే ఉద్దేశం లేదని. పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుంది ఎవ్వరం. అమ్మో అమ్మో అమ్మో, ఈ నాటకాలు, ఈ మాటలు దాటడాలు నా వల్ల కాదక్కా. ఇలాంటి ఇంటి నుంచి అమ్మాయిని నా కొడుకు చేసుకోవడం నాకు ఇష్టమే లేదు. ఒక్క నిమిషం భవానీ గారు, డాక్యుమెంట్ కనిపించలేదు అన్నాం కానీ పోయిందని చెప్పలేదు కదా.
5 minutes. నేను తీసుకొస్తాను అఖిలాండేశ్వరి గారు. బంధుత్వం కలుపుకుందామని ఇంత దూరం వచ్చాం. ఇంకో 2 అడుగులు వేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎలా అయినా తీసుకొస్తామంటున్నారు? ఇప్పటికిప్పుడు దొంగ డాక్యుమెంట్స్ని సృష్టించి వాళ్ళని మోసం చేస్తారా ఏంటి? ఈ గొడవల మధ్యలో నా కూతురు బ్రతుకు ఎక్కడ నలిగిపోతుందో ఏమోనని భయంగా ఉండదు. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? ఏం చేస్తున్నారు? ఈ చేతిలో ఉన్న పేపర్స్ ఏంటి? ఇంతసేపు ఆ తలుపు సందుల నుంచి చూస్తున్నావు కదా, కనిపించలేదా? మీరు చేసేవి చూడటం తప్ప నాకేం వేరే పనిలేదనుకుంటున్నారా? నేనేం చూడలేదు. చూడలేదంట. కళ్ళకు కట్టినట్టు చూపించు జగదాత్రి. ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. అక్కడ కనిపించకుండా పోయింది డూప్లికేట్ డాక్యుమెంట్స్. ఏ నిషి అర్థం కాలేదా? ఆహా, ఒకసారి అది చూడు. ఏం జగదాత్రి నువ్వు చెప్పేది? డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టి ఒరిజినల్ వేరే చోట దాద్దామా? అవును దినా, నాకెందుకో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంటే సేఫ్ కాదేమో అనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్స్ డూప్లికేట్ పేపర్స్ ని దొంగతనం చేసింది నువ్వే అన్నట్టు అంతలా బాధపడుతున్నావు. ఏయ్, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చంపేస్తాను. ఆ డాక్యుమెంట్స్ దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి? పద జగదాత్రి, టైం అవుతుంది. వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి వజ్రపాటి వంశం మాట కోసం ప్రాణాలిస్తుందని ప్రూవ్ చేద్దాం. ఆ డాక్యుమెంట్స్ నువ్వు తీసుండకూడదని ఆ దేవుణ్ణి మొక్కుతున్నాను నిషి. నువ్వు కానీ తీసి అది వదినకు తెలిస్తే అదే నీకు ఇంట్లో ఆఖరి రోజు. ఏ ఇంకోసారి నేను డాక్యుమెంట్స్ తీశాను అంటే మర్యాదగా ఉండదాం. తీయలేదు అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావేంటి? నువ్వు కాకపోతే ఇంకెవరో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు 10 అడుగులు ఆలోచించి ప్లాన్ వేస్తే నేను 11 అడుగులో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వాళ్ళు గెలవాలంటే ముందు నన్ను దాటాలి. జస్ట్ నీకు అలాంటి ఆలోచన ఉంటే మానుకుంటావని చెప్తున్నాను.
నువ్వు గెలవాలంటే నా మీద ఎప్పటికీ నువ్వు గెలుస్తూనే ఉండాలి జగదాత్రి. అదే నేను గెలవాలంటే నేను ఒక్కసారి గెలిస్తే చాలు జగదాత్రి. మళ్ళీ లైఫ్లో ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వను.